హాయ్ ఫ్రెండ్స్, మేము అడవిలోకి వచ్చినాము. ఈరోజు నేల ఎంపీ చూద్దామని చెప్పి వచ్చినాము. ఇక మా ఫ్రెండ్ అన్న, నీ పేరు పేరన్నా? నాగన్న. మా ఫ్రెండ్ అన్న, నా పేరు తెలియదు. కొత్త పరిచయం అండి. ఈరోజు మా కోసం అడవికి వచ్చిండు. అడవికి వచ్చి ఈరోజు నేల ఎంపీ చూపిద్దామని చెప్పి అంత అడవిలో చూపుతున్నాం. మేము చూపిస్తాము. వస్తే అదృష్టం ఈరోజు ప్లస్ మనకు మన ప్రసాదంగా వాడే నాలుగు మెయిన్ మీరు చూస్తున్నారు ఇది ఎంత పెద్ద చూడండి. అసలుకి నాకు తెలిసి వీడియోలు కూడా వచ్చి పెద్ద జిట్టెక్ చెట్టు ఇది. టేకులో ఎక్కువ వాల్యూ ఉండే జిట్టెక్ చెట్టు ఇది. మీరు చూడండి ఎంత పెద్దదో. అడిగిలో మేము నల్లమల ఫారెస్ట్ ఉన్నాం. మా పైన చూడు చెట్టు మీద ఒక చిన్న జూమ్ చేయకో. దాన్ని చెట్టు మీద విత్తోటి, దానికి సంబంధం లేదు, పరాణ జీవి. అది కూడా నేను నీకు ఆ రోజు బంగారు తీగ గురించి చెప్పాను కదా, అలాంటిదే ఇది. ఒక తీగ పైన పడుతుంది, దానికి ఏం అవసరం లేదు, భూమి అవసరం లేదు. ఆకాశం నుంచి శక్తిని తీసుకొని బతికే చెట్లలో అది ఒక చెట్టు. ఇది నేల ఎంత జరిగింది అంటే మనం బాగున్నాను. నేల చెట్టు అంటే ముద్రలో కావాలి. అబ్బా పచ్చి లాస్ట్కి ఓవరాల్గా మనం నేల చెట్టు సాధించినాం. ఇదిగో చూడండి, మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నేల చెట్టు ఇది. నేల చెట్టు ఇది కూడా అదే సార్. ఇది కూడా అదే. ఇదిగో నేల చెట్టు జరిగింది మనకి. మీరు చాలా మంది రోజు అడుగుతారు కదా, నేల చెట్టు ఎలా ఉంటుంది, నేల చెట్టు ఎలా ఉంటుంది. ఇదిగో నేల చెట్టు ఇది ఇలా ఉంటుంది. తెలుసు. ఈ చెట్టు ఇత్తనాలు చూడండి. ఇత్తనాలు పగిలిపోయి ఆటోమేటిక్ చుట్టుపక్కలంతా పడతాయి. ఇవి ఎక్కువ వాటర్ ఎక్కడైతే పడుతుందో ఐరన్లు ఎక్కువ ఉంటాయి. ఈ చెట్టు ఆకు ఒక్కటి తిన్నా ఒక గంట సేపు చేదే, ఏది తిన్నా చేదే. సూపర్ నేల చెట్టు, పవర్ఫుల్ చెట్టు ఇది. ఇదో అదృష్టం బాగుండి మనకి ఈ టైంలో ఎన్న ఎదురేండు మంచి నేల చెట్టు ఇచ్చింది మనకి ఈరోజు. ఇది ఒక పావు కిలో ఏం దొరికిందంటే రేపు నేను వేసిన మిరప తోటకి దీన్ని నేను స్ప్రే చేస్తాను. ఇదిగో మీరు చెట్లతో సబిగుతుంది కదా, చెట్లు అంతరించిపోతాయి అనుకోకండి. ఇదిగో ఈ చెట్టు మీద ఉన్న ఇత్తనాలన్నీ పాటికి ఆల్రెడీ అంతరికి స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి అడవిలో చెట్టుని ఏ చెట్టుకైనా వాల్యూ ఇచ్చి మనం ఆ చెట్టుని పీకిన తర్వాత ఆ చెట్టు అంతరించిపోయింది, పెరుగుద్ది. ఎందుకంటే మనం వాల్యూ ఇచ్చిన దానికి వాల్యూ ఇచ్చినాం, వాల్యూ కట్టినాం. కాబట్టి దానికి వాల్యూ పెరిగి అది ఇంకా అంతరించిపోకుండా ఇంకొంచెం మన ఇళ్ళలో నాటుకుంటారు. ప్రతి ఒక్క ఇళ్ళలో షుగర్ కంట్రోల్ చేయడంలో ఈ నేల చెట్టు ఉన్నంత పవర్ ఏ ట్యాబ్లెట్ లేదు. నేను చెప్తున్నా నీకు. కాబట్టి షుగర్ సంబంధించిన ఏదన్నా ట్యాబ్లెట్ కానీ ఏదైనా ఉంటే పోటీ పడండి. ఎవరైనా సాధన అయితే నేల వేగంలో 12-13 తెచ్చుకోండి. అవి ఉదయాన్నే లేచి తినండి. నేల మాకులతో పోటీ పడే చెట్టు ఏమన్నా భూమి దొరుకుద్దేమో షుగర్ తగ్గటంలో చూపెట్టండి. సాధన అయితే చెట్టు కాదు, ఇంకా అందరూ పోటీ హాస్పిటల్లో వేలు పెట్టి అమ్ముతారు కదా. ఈ నేలవేం చెట్టు దొరికిందా రోజు 12-13 ఆకులు తినండి చాలు. మీకు షుగర్ కంట్రోల్ కాకపోతే నా మీద పెట్టుకోండి. మిషన్లో చెక్ చేసుకోండి. ప్రతిరోజు తిన్నాక ఎట్టుంది, తినక ముందు ఎట్టుంది చెక్ చేసుకోండి. షుగర్ కంట్రోల్ చేయడంలో ఈ నేలవేం చెట్టు మించిన చెట్టే ఈ భూమి మీద లేదు. నేను చెప్తున్నా, అంత పవర్ఫుల్ చెట్టు ఇది. నల్లమల దట్టమైన అడవి. మాకు ఆయనను బట్టి మనకి ఈరోజు ఈ చెట్టు దొరికింది. ఇదిగో అబ్బా అదృష్టం కరెక్ట్ ప్లేస్ తీసుకొచ్చింది. ఆయన పెట్టిన అయ్యే ఇదొకటే కాకుండా ఈ చెట్లు నేను సూది లేపించుకోను, జ్వరం వచ్చినా బాటిల్ తెప్పించుకోను. ఇది దాని గురించి ఒకసారి చెప్పు నీట్గా దాని గురించి చెప్పు. వీడియో తీయద్దు. వాయిస్ ఏం లేదు. మేము బాటిల్ గిట్లు పెట్టించుకోము. దాన్ని ఒకరోజు రుద్దుకుంటాము. ఉదయం పరిగడుపున మొహం కడుక్కొని ఒక టాబ్లెట్ మాదిరిగా వంట చేసుకొని మింగుతాము. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినక ముందు మళ్ళీ ఒక రోజు మింగుతాం. మళ్ళీ సాయంత్రం ఒక రోజు మింగుతాం. అది సార్. ఇదిగో మేము కొంచెం సేకరిస్తాం. ఇంకొంచెం సేకరిస్తే మాకు మేము నేసిన మిరప తోటకి మంచి సెట్ అయింది. ఇంకొంచెం సేకరిస్తాను నేను. నేల ఏం జరిగిందంటే మనకు అదృష్టం జరిగినట్టే సార్. మళ్ళీ మేము వీడియో తీయకాదు, నాకెళ్ళి నిన్ను కాదు మమ్మల్ని తీస్తుండే. ఎట్లంటే కళ్ళ కెమెరాలు వస్తాయి చూడు, కెమెరాలు వస్తాయి. మేము కాకరాగా వేసుకుంటాం, కాకరా పిండుకుంటాం. తిన కాకరా కానీ పచ్చి కామర్లు అయితే కాల్చుకుంటాం. ఇదిగో నీ ఇష్టం వచ్చినప్పుడు అన్న ఈ చెట్టు ఒకసారి భజనకి సార్ అది అని చేసినా
ఇదిగో మీరు చూస్తారు కదా, ఇదే నేను పైన ఆడ చెట్లలో చూపించాను కదా, వితౌట్ భూమితో సంబంధం లేకుండా ఒక చెట్టు ఉంటే చాలు. ఈ చెట్టుకి ఆకాశంలో పుట్టే మొక్క ఇది. వితౌట్ చెట్టు, దీని మీద చెట్టు అసలు చెట్టు మీద బతికి, చెట్టు మించి వచ్చే ఆ తేమను, ఆకాశం నుంచి వచ్చే తేమను తీసుకొని బతికే శక్తి దీనికి ఉంది. ఇలాంటి చెట్లు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకొని మనం దాన్ని ఉపయోగించుకోగలిగితే మనం చెప్తున్నాం కదా, అన్నం తింటేనే బతుకుతాము, నీళ్ళు తాగితేనే బతుకుతాం అనే కాన్సెప్ట్లో నుంచి ఒక 2-3 ఆకులు తింటే జీవితాంతం బతికేయచ్చు అనే ఫీలింగ్లో తెప్పించే శక్తి ఉన్న ఆకులు మన అడవిలో ఉన్నాయి. కడుక్కోండి, రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, దీనికి ఏరియా ఏమైనా ఉందే ఆకాశంలో ఉంటుంది. ఇట్నే ఇది ఎగ్జాంపుల్గా ఇది ఇటు పెట్టిన ఆకాశంలో నువ్వు ఒక నెల తర్వాత చూడు, ఆ చెట్టు చచ్చిపోదు. ఏ చెట్టుకైనా ఏర్ లేకుండా వస్తుంది, ఏర్ లేకుండా బతుకుద్ది, బతకదు. ఇది బతుకుతాయి, ఇది బతుకుద్ది, బంగారు తీగ బతుకుద్ది. ఇలాంటి చాలా పర్యాణ జీవులు చెట్లు బతుకుతున్నాయి, ఏర్లు లేకుండా ఏం లేకుండా బతుకుతున్నాయి. మనిషి కూడా అంతే, ఓన్లీ అన్నం తిని నీళ్ళు అవుతానే బతుకుతారు అనుకోకండి. మనిషి బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంకో నా చేతిలో ఉంది నేలయం చెట్టు. ఈ నేలయం చెట్టు భూమి ఉన్న అన్ని చెట్ల కల్లా చేదున్న చెట్లలో పవర్ఫుల్ చెట్టు. నేల ఏమంటే ఎగ్జాంపుల్గా వేపాకులో 10 నుంచి 20 రెట్లు ఎక్కువ చేదున్న చెట్టు ఇది. ఈ ఒక్క చెట్టు మన బొబ్బర వైరస్ ఉంది, మిరపలో బొబ్బర వైరస్ కంట్రోల్ చేయడంలో ఈ చెట్టుకున్నంత పవర్ ఈ భూమి మీద ఏ చెట్టుకు లేదు. కాబట్టి మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి, వైరస్ మందు అసలు భూమి మీద లేదు. ఇదే వైరస్ మందు. మీ బొబ్బర వైరస్కు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఎక్కువ రకాలు ఏం చేయాల్సిన నేల దొరికిందా 2 కిలోలు 3 కిలోలు తీసుకోండి. నీళ్ళల్లో 1 కిలో, ఎగ్జాంపుల్ 3 కిలోలు దొరికినాయి. ఈ 3 కిలోలకి 3 × 5 రెట్లు 15 లీటర్ నీళ్ళు వేసేయండి, కాబెట్టండి. తయారైన కషాయం 7 లీటర్ తయారైందిగా, 7 లీటర్ కషాయం ట్యాంకులో వేసి కొట్టండి. మీ సెల బొబ్బర వైరస్ కానీ కంట్రోల్ కాకపోతే, నల్లిగా చచ్చిపోకపోతే నా పేరు పెట్టుకోండి. అంత పవర్ ఉంది దీంట్లో, నేల అంత పవర్ ఉంది. ప్యూర్ నల్లమల ఫారెస్ట్కి వచ్చి మేము ఈ చెట్టు పిక్కినాం. మేము డమ్మిగా పెంచింది కాదు, ప్యూర్. అదే మనం పెంచుంటే ఇవన్నీ పూలు ఇవన్నీ ఒకటే కాదు, ఓన్లీ ఆకులు ఎక్కువ పడే. మనం పెంచుంటే అంత ఉంటుంది. ఇది నీళ్ళు ఎక్కువప్పుడు ఒక లెక్క ఉంటుంది, నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు అడవి చెట్టుకు అంత పవర్ ఉంది ఈ చెట్టుకి. చూడండి, ఈ ఎండ మా ఫ్రెండ్ ఎండ వలన ఈరోజు మనకి ఈ చెట్టు చూడగలిగిన వాడిలో, లేకపోతే ఇంపాసిబుల్, అది సాధ్యం కాని పని. మనకి చాలా మేలు చేసింది ఈరోజు. ఈ చెట్టు కోసం వచ్చిందాను ఈరోజు. నువ్వు ఎప్పుడైనా మన ఇంట్లో అడుగుతుంది, ఇంట్లో అడుకోవచ్చు. ఇంట్లో నీళ్ళు పారగానే పట్టుకో. ఓకే.